ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజుతో కలిసి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జగన్ ఒక అవినీతిపరుడు, అవినీతిని కప్పిపెట్టడానికే ఆయనకు సీఎం పదవి అవసరమని పుట్ట మహేష్ అన్నారు. పేదలు ఇళ్లు లేక బాధపడుతూ ఉంటే ఆయన మాత్రం భార్య కోసం ప్యాలెస్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈసారి జగన్ గెలిస్తే రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి చేరుస్తారని విమర్శించారు. అవినీతి చేయడానికి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ అవినీతి చేశాడు. మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది. ఇతను అవినీతి చేయడం వల్ల మన రాష్ట్రం, మన యువత, మన రైతు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా ఆలోచించకపోతే మీరందరూ ఆలోచించకపోతే ఈ చేసే డబ్బులు ఇచ్చేదానికైనా కానీ ఈ డబ్బులు మీయే, ఇతను ఇచ్చిన 1000 రూపాయలు మీయే. ఆ డబ్బులు మళ్ళీ మీకే ఇచ్చి మళ్ళీ అతను పవర్ లేకొచ్చి మళ్ళీ అతను డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేస్తాడు. ఇవాళ మీరు ఆలోచించండి, ఈయన చెల్లెలు కూడా ఎంతో కష్టపడింది. ఇతన్ని సీఎం చేయడానికి వాళ్ళ చెల్లెలు కూడా ఎంతో కష్టపడితే ఇవాళ వాళ్ళ చెల్లెల్ని కూడా బయటపడేశాడు, వాళ్ళ అమ్మని కూడా బయటపడేశాడు. ఈ పెద్ద పెద్ద ప్యాలెస్లలో ఎవరు ఉంటారు? వీళ్ళిద్దరు ఉంటారు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య ఉంటది. దానికి ఎందుకండి ఇన్ని ఇళ్ళు ఎందుకండి? మీరు ఆలోచించాలి. మా వాళ్ళు కుటుంబాలు తాగడానికి నీళ్ళు లేకపోతే వీళ్ళేమో మన ఒక ఇంటిలో ఎన్నో భోజనాలు పెట్టుకొని తింటున్నారు. మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు. అతని పని అంతా కూడా అవినీతి పని, వేరే ఉద్దేశం లేదు. మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమి రావడం ఎంతైనా అవసరం ఉంది. మన రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా, మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా, మన పరిశ్రమలు రావాలన్నా ఎట్టి పరిస్థితిలో ఈసారి టీడీపీ గవర్నమెంట్ రావడం ఎంతైనా అవసరం ఉంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.